అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము జ్ఞానము అలంకారము వలె ఉంటుంది. అలంకారము వలె ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అని చెప్పి చూస్తుంటాను. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఇలాగ ఆయన సన్నిధిలో చేరి అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై ఎంతగానో మనం స్తుతించాలి. ఈ సామెతల గ్రంథంలో జ్ఞానము అనే మాట మీద మనం ఎన్నో ఎపిసోడ్లు మాట్లాడటానికి దేవుడు కృప చూపించాడు. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, ఆయన త్రోవల్లో క్షేమకరం ఉందని. అంతే మాత్రమే కాదు, కానీ ఈ ఉదయకాల వేళలో కూడా గమనించినట్లయితే అలంకారముగా ఉండును అని చెప్పి చూస్తున్నాం. ఏమిటి అలంకారము అంటే, క్రీస్తును ధరించుకున్న వారు అలంకారముగా ఉంటారు. క్రీస్తు అయినటువంటి అలంకారం. ఆయన ఎంత గొప్ప దేవుడో మనము గమనిస్తుంటున్నాం. అలంకారము కొరకై ధరించే వస్తువులను బట్టి మనిషి యొక్క గౌరవము ఉంటూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సొగసైన వస్త్రములు 2, విలువ గల బంగారు ఆభరణాలు 3, అలంకారము కొరకు ధరిస్తారు. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల విలువ గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇది బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ. జడలల్లుకోవడం, బంగారు ముత్యములు, వెలగల వస్త్రములు. అయితే అక్కడే అంటాడు 10వ వచనంలో గమనిస్తే, దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమ్మును తాము అలంకరించుకోవడం. సత్క్రియలనే అలంకారం. అలంకారంలో ఎన్నో అలంకారాలు ఉన్నాయి, ఎన్నెన్నో చూస్తాం. అటువంటి అలంకరణ కాదు, కానీ బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ కాదు, కానీ హృదయ సంబంధమైనటువంటి అలంకరణ ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటున్నాం. అలంకారం కొరకై ధరించే వస్తువులను బట్టి మనిషి యొక్క గౌరవం ఉంటుంది. అవును, రాజులైతే చక్కగా వస్త్రాలు వేసుకొని చక్కగా అలంకరించుకుంటారు. వాళ్ళు ఆభరణాలు పెట్టుకుంటారు. ఎన్నెన్నో వారికి ఉన్నటువంటి సంపదను బట్టి వారు పెట్టుకుంటారు. అయితే అటువంటి అలంకరణ దేవుడు కోరుతలేడు. ఎటువంటి అలంకరణ కోరుతున్నాడు అంటే, అక్కడ అంటాడు, సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అంటున్నాడు. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి
వినయము కలిగి నిజమైన జ్ఞానం వల్ల కలిగే మరి కొన్ని ఫలితాలు మనం చూస్తాం. దయతో, భద్రతతో, యథార్థతతో, అంతేకాదు నిర్భయంగా మరి విశ్రాంతిగా సాగిపోయే జీవితం మన మీద మరి మనం ఆధారపడే స్థితి కాకుండా దేవుని మీద ఆధారపడే అలంకరణ కావాలి. ఇక్కడే మనం గమనిస్తే 3వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఎప్పుడైతే వినయ విధేయతలతో స్వస్థబుద్ధి కలిగి ఆత్మీయంగా వాక్యానుసారముగా ప్రార్థనా జీవితము కలిగి సత్క్రియలు చేస్తూ భయభక్తులు కలిగి తెలివితోనూ జ్ఞానముతోనూ ఎవరైతే నడుచుకుంటారో అటువంటి వారు ఎలా ఉంటారంటే భద్రంగా క్షేమంగా ఉంటారు. అక్కడ అంటున్నాడు, ఆయన నిన్ను కాపాడును అని చెప్పి కాలు చిక్కుబడకుండా, లోకం వైపుకు చూడకుండా, లోకాశల వైపుకు చూడకుండా దేవుని వైపుకు చూస్తూ సాగిపోయే ఆ అలంకరణ కావాలి. అయితే జ్ఞానము వాటికి మించి నా గొప్ప అలంకారం ఏంటంటే అక్కడే మనం చదివాం 21వ వచనంలో, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకు. అవును, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అని చెప్పి ఎప్పుడైతే వాటిని అలంకరించుకుంటారో లెస్సైన జ్ఞానము భద్రము చేసుకుంటే అది మెడకు అలంకారం వలె ఉంటుంది. ఆ అలంకారం కోరుతున్నాడు, ఆ సౌందర్యం కోరుతున్నాడు, ఆ యొక్క సత్క్రియలనే స్వస్థబుద్ధి, ఆ దయ, వినయము, విధేయత అది కోరుకుంటున్నాడు. అంతేకాని బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ ఆయన కోరటం లేదు. మంచిదే ఉంటే ఒకవేళ వేసుకోవడం మంచిదే, కానీ మరి ఎక్కువగా ఆ వాక్యానికి విరుద్ధంగా కాకుండా విధేయత కలిగి, వినయము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ఆయన సన్నిధిలో మనల్ని తగ్గించుకొని లెస్సైన జ్ఞానమును భద్రం చేసుకుంటే అది మెడకు అలంకారంగా ఉంటుంది. అట్టి కృప మనందరికీ దయచేయాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తునే జ్ఞానమనే క్రీస్తును ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటారో, ఎప్పుడైతే భద్రము చేయబడతారో, ఎప్పుడైతే మరి ఆయనను నిర్లక్ష్యం చేస్తారో, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన వాక్యాన్ని చదవకుండా, ఆయన మరి యొక్క మాటలు వివేచించకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు, లోకంలోనికి వెళ్ళిపోతారు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపటము, అవి కోరటం లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? సత్క్రియలు దయతో చేయాలి. నెమ్మదిగా సుఖముగా బ్రతుకుతున్నామంటే ఆయన కేవలమైన కృపే కదా. అలాంటి అలంకారము కోరుకుంటున్నాడు. హృదయములో వాక్యమును నింపుకొని ప్రార్థనా జీవితము కలిగి స్వస్థ బుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి ఆయన ఎవరైతే సేవిస్తారో, ఆయన ఎవరైతే స్తుతిస్తారో అటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. అటువంటి అలంకరణ కోరుకుంటున్నాడు. అక్కడ అంటాడు కదా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే అక్కడ సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను. అక్కడ సంపూర్ణ విధేయత నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ సంపూర్ణ విధేయత మరి అది ఉంటుందో అప్పుడు దీవించబడతారు. ఇక్కడ అంటాడు కదా 19వ వచనంలో, బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో నైనను
అలంకరించు కొనక అన్నాడు. అలంకరించు కొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా అంటున్నాడు. అవును, ఆయనకు తగినట్లుగా ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడలు మనకు ఉంచిపోయాడు. ఆ అలంకారము, ఆయన అలంకారం ఎటువంటిదంటే ఎంత ఆయన యొక్క అలంకారాన్ని మనం, ఆయన గుణలక్షణాలను మనం తలపోసుకుంటే ఆయన పాపము లేనివాడు, పాపము చూడనివాడు, ఎంత గొప్ప దేవుడో కదా. అటువంటి అలంకరణ ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా 33 సంవత్సరం ఈ లోకంలో ఉన్నాడు. కేవలం 3.5 సంవత్సర కాలంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎక్కడ కూడా ఆయన హెచ్చుగా చూపించుకోలేదు. ఆయన తగ్గించుకొని కుష్ఠవ్యాధి కలిగిన వారిని బాగు చేయడానికి ఆయన అలాగూ వారితో కలిసిపోయాడు. గుడ్డి వారిని బాగు చేయడానికి వారిని ముట్టాడు, బాగు చేశాడు. ఎంత గొప్ప దేవుడు! అటువంటి గొప్ప దేవుడిని ఆశ్రయిస్తే ఎంతో మేలు. అలంకారం కొరకై ధరించే వస్త్రములను బట్టి వారి యొక్క గౌరవం ఉంటుంది. కానీ అయితే రక్షణ అనే వస్త్రం, ఆత్మీయమైనటువంటి వస్త్రం, ఆ వస్త్రాన్ని కానీ ధరించుకుంటే, ఆ యొక్క వాక్యం అనే వస్త్రము, ఆ యొక్క వాక్యమును ధరించుకోవాలి. వాక్యములో ఏమైతే ఉందో దాని ప్రకారం జీవిస్తే తప్పక దేవుడు దీవిస్తాడు. జ్ఞానమైనటువంటి దేవుడు వివేచన అనుగ్రహిస్తాడు, స్వస్థ బుద్ధి అనుగ్రహిస్తాడు, మంచి నెమ్మదిగా ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల వేళలో అనుదిన కార్యక్రమంలో బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ కాక హృదయ సంబంధమైనటువంటి అలంకరణ మేము కలిగి ఉండటానికి కృప చూపించండి. స్వస్థ బుద్ధి నెమ్మదితో మేము ఉండటానికి కృప చూపించండి. హృదయమున వాక్యమును, ప్రార్థన జీవితం కలిగి, విధేయత కలిగి, సత్క్రియలు చేసే వారిగా మేము ఉండటానికి కృప చూపించమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.